మట్టి పడితే పిడికిట భూ తల్లిని తట్టి పునీతమవ్వును పుడమి తల్లి కోర మీసం తట్టి కొరకొర చూస్తే కోడ గిత్తలు సైతం కదము తొక్కుడు ఆపెను రుమాలు విసిరి రోసం చూపిస్తే రుద్రుల బిడ్డ భద్రం బిడ్డ రుద్రులు సైతం భద్రం బిడ్డ బతికేద్దామంటూ పారిపోయాను పరిగెత్తి పట్టుబడితే పటాను సైతం మటాసు అయ్యాను తొడగొట్టి సై అంటే కొనిదే సింగం తోడెళ్ళ గుండెలు సైతం దడెల్లు మనను ఇక మాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు హరిహరాదులు కనిపించుడే ఒక్కొక్కడికి హరిహర వీర మల్లును చూస్తే అద్దిరిపోవాలా తెలుగోడి సత్తా బెద్దిరిపోవాలా బాలీవుడ్ బాదుషాలంతా హడలెత్తిపోవాలా హాలీవుడ్ హీరోయిజం అంతా హరిహర వీర మల్లును చూస్తే జై హరిహర వీర మల్లు. ఇప్పటివరకు రివ్యూలు వచ్చినాయి నమ్మకండి 100% సినిమా చూసి మాత్రమే తర్వాత మాట్లాడండి. ఫేక్ రివ్యూలు అసలు నమ్మద్దని కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచో చూడండి ఇప్పటి వరకు వేరు ఇక్కడ నుంచి లెక్కలు వేరు రకరకాలంగా ఈ రోజు నుంచి కూడా లెక్కలు వేరు. అలాగే హీరోయిన్ ను కనుగొట్టి హీరోయిన్ నాకు మనసు కొల్లగొట్టిందని చెప్పి పవన్ అన్న లోపల మాట్లాడుకున్నాడు కదా. హీరోయిన్ నుంచి హీరోయిన్ కి పవన్ అన్న అంటే హరిహర వీర మళ్ళీ కన్ను కొడితే అట్టుంటుందో చెప్తా. కన్ను కొట్టిన హడుర్రో కన్నే కొట్టిన హడుర్రో కన్ను కొట్టిన హడుర్రో కన్నే కొట్టిన హడుర్రో కన్ను కొట్టిన కన్నే మనసు కొల్లా కొట్టినాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ ఈ పాట పాడుకోవాలి. అతను ఎవరు ఎట్టా ఉంటాడంటే అంజనీదేవి అందంబాడు అంజనీదేవి అందంబాడు నాగేంద్రుడి కలంబాడు నార్ర చుట్టిన నాట్టు బాంబు చిరుతనయుడు చిచ్చావాడు రో కన్న పిల్లల కటమరాయుడు రో. జై హరిహర వీర మల్లు. సినిమా చూసిన తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. అందరు బాగుండాలి. ఏం కాదు ఎవ్వరు బాయ్కాట్ చేసే ఛాన్స్ లేదు. సినిమాలో దమ్ముంది ఖచ్చితంగా సినిమా చూడండి. చాలా మంది ఇంతవరకు బాయ్కాట్ హ్యాష్ ట్యాగ్లు పెట్టారు. ఏం కాదు సినిమాలో దమ్ముంటే ఎవరు బాయ్కాట్ చేయాలని ఆగదు. హరిహర వీర మల్లు 100% సక్సెస్ సాధిస్తుంది. ఆల్రెడీ నిన్న ప్రివ్యూలు చూసినాము. ప్రివ్యూలు చూసిన తర్వాత అర్థమైపోయింది సినిమా బ్లాక్ బస్టర్ అని. అందుకనే ఖచ్చితంగా సినిమా టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. నో బైకట్ ఏం చేసినా ఏం కదా. సినిమా వేరు పాలిటిక్స్ వేరు. అసలు మీరు అయ్యని పడుచుకోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి. అందరూ మీరు ఉండాలి. నేను కాదు అందులో మీరు ఉండాలి. థ్యాంక్ యూ లవ్ యూ. బై బై. బాగుంది సినిమా. ఎడిటింగ్ చాలా బాగుంది. ఐ థింక్ కేఎల్ ప్రవీణ్ కీరవాణి గారి మ్యూజిక్ చాలా బాగుంది. ఈ రెండు కాకుండా అంటే మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు ఆయన మళ్ళీ పాత సినిమాలు అంటే మా సూపర్ హిట్ సినిమాల పర్ఫార్మెన్స్ కనిపించింది. ఆయన అద్భుతంగా చేశాడు. ఎస్పెషల్ ఐస్ లో పవర్ మళ్ళీ ఆ ఒరిజినల్ పవర్ పంచ్ వెనక్కి వచ్చేసింది. నిధి అగర్వాల్ చాలా బాగుంది. స్టోరీ రీజనబుల్ గా ఉంది. ఎక్స్ట్రాడినరీ స్టోరీ కాదు. అంటే మన ఒక జ్యువెల్ థీఫ్ ఒక వజ్రాల దొంగ గా కనిపించే ఒక హీరో ఒక రాబిన్ హుడ్ ఫ్లేవర్ తో ఒక చరిత్రాత్మక నేపథ్యాన్ని పెట్టి ఒక కాల్పనిక అంటే ఒక ఫిక్షనల్ స్టోరీ చేశారు. ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్స్ పర్ఫామ్ చేశాయి. గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కొంచెం మెరుగుపడితే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్ గా ఎవరు డిసప్పాయింట్ ఎవరు ఎక్కడ లాగ్ లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేశారు. కరెక్ట్ గా చాలా అందరూ అంటే నెయిల్ బైటింగ్ లాగా చూస్తున్న టైంలో సినిమా ఆపేశారు. అంటే బాబీ డయల్ కి ఆయనకి ఏం జరుగుతుందని అన్ని చూసేలోపు ఆ సినిమా ఆపేసి పార్ట్ 2 అన్నారు. సో అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తాం. ఏం రత్నం గారు పవన్ కళ్యాణ్ గారు జ్యోతి కృష్ణ గారు తప్పకుండా పార్ట్ 2 తీసుకురండి. బట్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కొంచెం కేర్ తీసుకోండి. అదర్వైజ్ సినిమా చాలా బాగుంది. ఎస్పెషల్లీ బాబీ డయల్ అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రైట్ మ్యాచ్. ఆర్ఆర్ మూవీలో సీన్ ఉంటుంది కదా సేమ్ అలా రిపీట్ అయిందా అంటే మీకు ఎట్లా అక్కడక్కడ యాక్చువల్ గా మీకు ఆర్ఆర్ఆర్ మూవీలో ఇద్దరు హీరోలు శక్తి కలిసినట్టు చూపించారు. ఇక్కడ విలన్ హీరో పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీ ఫైట్ కలుస్తుంది. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ కాంట్రాస్ట్ సీన్. సో మన రెండు ఒకటే అని చెప్పలేం కానీ మామూలుగా చూసే వాళ్ళకి అలా అనిపించచ్చు. బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కాంట్రాస్ట్ సీన్ చేశారు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా మనం చూడలేము. ప్రతి సీన్ ప్రతిది ఎలివేషన్స్ కానీ ప్రతి డైలాగ్స్ కానీ ప్రతి పంచ్ కానీ అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక సమాజానికి సమాజానికి ఏది కావాలో అది చేసి చూపించిండు. అంటే హిందూ ధర్మం అదే చూపించిండు. అది బాగుంది. అంటే హిందూ ముస్లిం బాగుండాలి కష్టపడాలి ఎవరు కొట్లాడాలి చూపించింది బాగుంది. అంటే డాన్స్ కూడా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి హీరోయిన్ మాత్రం మనకు ఒక దిగేవాడు చూపించింది. సెకండ్ హాఫ్ వీకెండ్ అందేనా అని హీరోని దొంగల ఇప్పుడు కొండవీటి దొంగ కూడా చిరంజీవి సినిమా కొండవీటి దొంగ కొత్త సినిమా ఉంటది. అంటే ఈ చిరంజీవి ఏం చేస్తాడు ప్రజలకి అంటే ప్రజలకు సేవ చేయడానికి. ఈ సినిమా కూడా ఒక సమాజానికి సేవ కోసం పోతాడు పవన్ కళ్యాణ్ కానీ తప్పుగా ఏం దొంగ అని కాదు. ఆ సినిమా క్యారెక్టర్ దగ్గర అట్లా ఉంది కాబట్టి చూపించారు. ఒక జాకీ చాన్ ఒక బ్రూస్ లీ ఫైట్స్ ఎలా ఉంటాయో మన తెలుగు ఇండస్ట్రీలో
మన పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైట్స్ మాస్టర్ అంటే ఆర్ఆర్ది సీన్ రిపీట్ అయింది అంటే ఏం డిఫరెంట్ ఉంది అంటే ఒక కొత్తగా చూపించింది ఒక డిఫరెంట్ గా చూపించింది సెకండ్ హ్యాండ్ సెకండ్ ఇవ్వడం ఒకటే అక్కడ వాటర్ ఇక్కడ అంటే అలా చూపించడం ఒక ఇంతవరకు ఏ పూర్తించలే ఇది ఫస్ట్ టైం చూపించడము ఇది ఒక చాలా డిఫరెంట్ హరిహరమల్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇది పవన్ కళ్యాణ్ కెరియర్ లో నిలిచిపోతుంది సూపర్ సూపర్ అన్న ఈ సినిమా కాదన్న పవన్ కళ్యాణ్ సునామీ ఇది పవర్ స్టార్మింగ్ అన్న సినిమా ఉందన్న దేవుడి దర్శనం 6 సంవత్సరాల తర్వాత అయింది మామూలుగా లేదన్న మామూలు అసలు సినిమాలాగా చూడమాకండి చిల్లర బయట చిల్లరగాళ్ళు ఇప్పుడు ఏం తెలుసు అన్న అర్జున్ రెడ్డి అంటున్నారు యాటిట్యూడ్ అంటే బద్రీ సినిమా చూడండి అన్న యాటిట్యూడ్ అంటే అది ఇప్పుడు వచ్చిన అర్జున్ రెడ్డి వీళ్ళందరూ వేస్ట్ అన్న కళ్యాణ్ బాబు ముందు వేస్ట్ మూవీ ఓన్లీ పవర్ స్టార్ ఫ్యాన్సే కాదండి అందరు హిందుత్వం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన ఇండియన్ హిస్టరీ గురించి అనేవాళ్ళు వాళ్ళందరూ ఈ మూవీకి వచ్చి చూడాలి ఖచ్చితంగా చూడాలి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఇది సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ గారు 17 minutes యాక్షన్ సీక్వెన్స్ గురించి అడుగుతున్నారు ఆ సీక్వెన్స్ కింద చూడకండి అది మన ధర్మం నిలబడాలంటే భజనలు చేసే కాదు పూజలు చేసే కాదు యాగాలు చేసే కాదు మన ధర్మం కోసం పోరాడితేనే మన ధర్మం నిలబడతా అనేది చెప్పారు బీయింగ్ ఏ పవర్ స్టార్ ఫ్యాన్ నాకేమనిపించింది అంటే పవర్ స్టార్ అని ఉరలాలనిపించలేదు హర్ హర్ మహాదేవ్ జై శ్రీరామ్ అని ఉరలాలనిపించింది ఆడ పవన్ కళ్యాణ్ కనిపించలేదు నాకైతే నాకు అక్కడ పక్కా సనాతని కనిపించినాడు సో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కాదు అక్కడ జీవించిండు సో ప్లీజ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కానీ హిందూ ధర్మం గురించి చూసేవాళ్ళు కానీ ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలనే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి భారతదేశంలో ఉన్న భారతీయులే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ మూవీ పక్కా చూడాలి హిందూ మతాన్ని కాపాడేది మోడీజీ ఈ మూవీలో హిందూ గౌరవాన్ని చూపెడతారు మన పవన్ కళ్యాణ్ జీ ఈ మూవీ పక్కా నరేంద్ర మోడీ గారు చూపెట్టాలి పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాన్ ఇండియాగా ఈ మూవీ అయితే అందరినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నేను అనుకుంటాను నిధి అగర్వాల్ గారి గ్రామర్ అయితే కొల్లగొట్టేసింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గుండెల్లో ఇల్లు కట్టేసింది ఈ మూవీ చూస్తూ భయపడకు బాబీ డియోల్ గారిని చూసావనుకో పడిపోవాల్సిందే ఆయన ఔరంగజేబ్ అంటే అలాగే ఉంటాడేమో అని అనుకుంటే మనం చూడలేదు కదా బాబీ డియోల్ గారు అయితే జీవించేసేసారు ఈ మూవీలో విఎఫ్ఎక్స్ పర్లేదన్న అన్ని మూవీలలో ఇప్పుడు వచ్చే రొటీన్ మూవీల కంటే ఇది కొద్దిగా పర్లేదు పవన్ కళ్యాణ్ గారి డేట్స్ దొరకడమే గొప్ప కదా ఆ టైంలో ఆయన్ని డేట్స్ పెట్టుకొని ఇంత విఎఫ్ఎక్స్ ఇచ్చారంటే గ్రేట్ కీరవాణి గారి మ్యూజిక్ వంగ పెడితే ముందుగా మిమ్మల్ని కాదు నన్ను తిడతారు ఎందుకంటే ఆయన తీసిన బాహుబలి అంటే నేను ప్రభాస్ ఫ్యాన్ కదా అని అనుకోకండి ఆయన తీసిన బాహుబలి అయితే మ్యూజిక్ ఎలా ఉంటది అది అసలు బాహుబలి మ్యూజిక్ అది మధ్యలో అది మగధీరా వచ్చేసింది కానీ అంటే అందులో చూసామనుకో పవన్ కళ్యాణ్ ని ఆ గుర్రం సీన్ చూస్తా ఉంటే రామ్ చరణ్ చూసిన ఫీలింగే కలుగుతుంది ఎందుకంటే మెగా ప్లేట్ కదా